నేను మొన్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి ఓ ఫంక్షన్ కు పోయినా. అక్కడికి ఓ అన్న వచ్చిండు. 2-3 ఏళ్ల కింద సర్కార్ నౌకరు వచ్చిందట. ఆ అన్నతోటి మాట్లాడేటోళ్ళందరూ జీతం ఎంత వస్తుందని అడుగుతున్నారు. ఈడదాకా మంచిగానే ఉన్నది కానీ జీతం అడిగినాక మీద ఎన్ని వస్తాయని అడుగుతున్నారు. ఆ మీద వచ్చేదేందో నాకు సమజ్ కాలే. బయటకు వచ్చినాక మా అమ్మని అడిగితే చెప్పింది ఇది అసంటి మీది పైసలే వాడతానే. రాష్ట్రంలో పబ్లిక్ కోరుకున్న మార్పు వచ్చిందో లేదో గానీ సర్కార్ ఆఫీసర్లు కోరుకున్న మార్పు అయితే మస్తుగా వచ్చింది. బల్ల కింద చేయి పెట్టు, పైసలు తీసుకుపోయి ఇంట్లో కుప్ప పెట్టు అన్నట్టే నడుస్తున్నది కదా. రోజుకు 4-5 ఆఫీసర్లు ఏసీ బోర్లకు దొరుకుతున్నారు. బుడ్డ ఆఫీసర్లు దొరికితే ఏందో అనుకోవచ్చు, కానీ కలెక్టర్ వెనక కలెక్టర్ అంత పెద్ద సారే పైసలు తీసుకుంటే దొరికిండు. అంత పెద్ద సార్ కాబట్టి రకం కూడా అంతే పెద్దగా ఉన్నది. రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ సారును ఇంకో ఆఫీసరును 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటా అంటే ఏసీ బోర్లు దొరకబట్టిండ్రు. ఒక్కపారే 8 లక్షలు తీసుకున్నాడంటే అంతకు మొదలు ఇట్లా ఇంకెన్ని లక్షలు కోట్లు వెనకేసుకుంటానని ఆఫీసర్లు పోయి లెక్క తీస్తున్నారు. కానీ సర్కారు కొలువులు చేసేటోళ్ళు ఎంత భయంతో పని చేస్తున్నారు చూడండి. భయం గల కోడి ఉప్పల్ చౌరస్తాల గుడ్డు పెట్టినట్టే ఉన్నది కదా. ఓ దిక్కు ఏసీ బోర్లు రోజు వలేస్తూనే ఉన్నారు. పేపర్లా టీవీలల్లా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంకో దిక్కు ఇట్లా పైసలు తీసుకొని ఎగబడుతున్నారు. నిజంగా వాళ్ళను మస్తు మెచ్చుకోవాలి. ఇక వీళ్ళ గురించి ఇంకో ముచ్చట. సర్కారు కొలువులు చేసేటోళ్ళు ఎంత మంచిగా పని చేస్తున్నారో చూడుండ్రి. అందరూ ఎవల కుర్చీలో వాళ్ళు కూర్చొని పని చేస్తున్నారు కదా. ఇట్లుంటది వాళ్ళతోని. ఇది సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు ఎంఆర్ఓ ఆఫీసు. పొద్దుగాల 11 కొట్టినా ఇగో కుర్చీలన్నీ ఇట్లా ఖాళీగానే ఉన్నాయి. పాపం ఆఫీసర్లు ఆనబడుతున్నదని ఏడనన్న ఆగిర్రో లేకపోతే 15 ఆగస్టు కోసం ఆటల పోటీలు పెట్టుకొని ఆటాడడానికి పోయినరో గాని ఎవ్వరు దిక్కులేరు. పనుల మీద వచ్చిన పబ్లిక్ గోసలాడ కూసున్నారు. కానీ చూసిండ్రా, నెల జీతం తీసుకుంటారు. బల్ల కింద చేయి పెట్టి బాజాప్తా లంచాలు వసూలు చేస్తారు. పబ్లిక్ పనుల మీద చూపెట్టరు. ఎందుకు సార్ అని పబ్లిక్ అడుగుతున్నారు. అయినా పైసల మీద ఉన్న ప్రేమ పబ్లిక్ మీద ఎందుకుంటది చెప్పుండ్రి.